నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కారం. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేను 1/2 కిలో దొండకాయలు తీసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రైది పక్కకు పొయ్యికి షిఫ్ట్ చేసుకొని, ఇదే పొయ్యి మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో శనగపిండి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. మనకి దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే 1 స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న శనగపిండి అలాగే పల్లీల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కారం రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. పప్పుచారు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.